ముందుగా డీటెయిల్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. వైసీపీ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసిందని, రాజధాని లేని రాష్ట్రంలో మూడు ముక్కలాట ఆడిందని ఆరోపించారు. కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారని చెప్పారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తామని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు. శ్మశానం మళ్ళీ ఒకసారి చూస్తే 1924 మూడు ముక్కలాట, మూడు రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలుండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో, ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇదొక చరిత్ర. మళ్ళీ ఒకసారి చూస్తే 1924 మూడు ముక్కలాట, మూడు రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే